ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. 100 సినిమాలు అంటే ఒకప్పుడు చాలా చిన్న కౌంట్, కానీ ఇప్పుడు సెంచరీ కంప్లీట్ చేయడం అనేది పెద్ద అచీవ్మెంట్. ప్రస్తుతం అలాంటి మైల్ స్టోన్ మూవీ కోసమే రెడీ అవుతున్నాడు నాగార్జున. ఒక కుబేరా, ఒక కూలీ విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో సెంచరీ ఫిల్మ్ కు సిద్ధమవుతున్నాడు. అంతేకాదు, ఆ తర్వాత చేయవలసిన ప్రాజెక్టుపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. నాగార్జున చేస్తున్న ప్రయోగాలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటికి మొన్న కుబేరాలో ఒక డిఫరెంట్ రోల్, ఇప్పుడు కూలీలో విలన్ క్యారెక్టర్. ఈ రెండు కూడా డేరింగ్ స్టెప్స్. ఇప్పుడు మరో డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడట కింగ్. ఇప్పటికే 100 సినిమాకు డైరెక్టర్ ను అనౌన్స్ చేశాడు నాగార్జున. తమిళ దర్శకుడు కార్తిక్ మేకింగ్ లోనే న్యూ మూవీ ఉండబోతోంది. ఆగస్టు 29న మూవీ ఓపెనింగ్ లేదా కన్ఫర్మేషన్ ఉండబోతోంది. ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అని కింగ్ ఆల్రెడీ లీక్ ఇచ్చేశాడు. 100వ సినిమా తర్వాత చేయాల్సిన చిత్రాలపై కూడా కింగ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఒకటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉండబోతోందట. మరో చిత్రాన్ని 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్ర అందుకున్నారట. ఇవి కూడా పూర్తిగా యాక్షన్ చిత్రాలే అట. ఈ రెండు కూడా 100వ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్తాయట. చిరు వెంకటేష్ ఎవరి దారుల్లో ఫ్యామిలీ అండ్ మాస్ మూవీ చేస్తుంటే, మాస్ టైటిల్ పెట్టుకుని సినిమా తీసిన హీరో మాత్రం ఓన్లీ యాక్షన్ అంటుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ నటించే కొత్త చిత్రంలో కింగ్ కొంచెంసేపు కనిపించబోతున్నాడు. అది యాక్షన్ సీన్ అట.